సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. ప్రజారోగ్యంపై ప్రభుత్వం పట్టించుకోని వైనం. కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ బంగ్లాలకు శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తుంటారు. నీటిలోనూ కూడా నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తారు. హెడ్ వాటర్ వర్క్స్ నుంచి పైప్లైన్ల ద్వారా నీరు అందిస్తారు. పేదలు అత్యధికంగా నివసించే ప్రాంతాలకు మాత్రం శుద్ధి చేయని, రంగు మారిన కలుషిత జలాలు సరఫరా అవుతున్న ఎవరికి కూడా పట్టదు. అవి తాగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న, ప్రాణాలు కోల్పోతున్న అధికారులకు కనిపించదు. 5 రోజుల వ్యవధిలో విజయవాడలో 10 మంది అతిసారం లక్షణాలతో మృతి చెందారు. 150 మంది కరువు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అటు ప్రభుత్వానికి ఇటు నగరపాలక సంస్థ కూడా చీమ కుట్టినట్టుగా కూడా లేదు. అయితే ప్రాణాలు తోడేస్తున్న శుద్ధి చేయని పనులు. కృష్ణానదిలో నీటి ప్రవాహం తగ్గడంతో విద్యాధరపురంలో వాటర్ హెడ్స్ నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు నీటి సరఫరాకు ఇబ్బంది కారణంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు చోట్ల బోర్లు తవ్వించారు. వీటి ద్వారా భూగర్భ జలాలను రిజర్వాయర్లకు చేర్చి ప్రజలకు సరఫరా చేయాలని ఉద్దేశం. వీటి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. అతిసారం కేసులు అత్యధికంగా నమోదవుతున్న మొగలరాజుపురంలో పడమటవారి వీధి, అల్లూరి పరమాత్మ వీధి, అదేవిధంగా బోయపాటి మాధవరావు వీధుల్లో చాలామంది అయితే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అయినా సరే పట్టించుకోని పరిస్థితి అయితే లేదనమాట. సో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టించుకోకపోవడంతో చాలామంది అయితే చనిపోతూ ఉన్నారు. అతిస్వారం అయితే వచ్చి. సో ఏపీలో ఇటువంటి మరణాలు అనేది మానవ కల్పితంగానే జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి అందరూ అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మారి ప్రజలకు మంచినీరు అందించాలని కోరుతున్నారు. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్